వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తింపు ఆధారాలు లభ్యం. ఇది ఓన్లీ ఏంటంటే ప్రాథమిక విచారణ, ప్రాథమిక అంచనా మాత్రం. ఇదేమీ ఫైనల్ ఎస్టిమేట్ కాదు. ప్రిలిమినరీగా వాళ్ళు చేసినటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీలో వాళ్ళకి దొరికినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఆధారంగా వాళ్ళు తేల్చినటువంటి ఫిగర్ ఇప్పటి వరకు ఇదేం అంతం కాదు, ఇది ఎండ్ కాదు. ఈ 2566 కోట్లు అనేది ది ఎండ్ కాదు. ఇది సుమారుగా 40,000 కోట్ల రూపాయల కుంభకోణం. విచ్చలవిడిగా డమ్మీ కంపెనీలని తెర మీదకి తీసుకొచ్చి దోచేశారు. ఇవాళ వెంకట్రెడ్డి అనేవాడు ఒక పిల్ల పిచ్చుకలాంటోడు. వెంకట్రెడ్డే ఉందండి, వాడు డమ్మీ తోలుబొమ్మ. ఈ వెంకట్రెడ్డిని ఆడించింది వెనకమాల ఉన్నటువంటి ఆ పొంగనూరు పుడ్డింగ్ పెద్దిరెడ్డి కదా. ఆ పెద్దిరెడ్డి వెనకమాల జగన్ రెడ్డి, వాళ్ళు కదా ఆ సూత్రధారులు. వెంకట్రెడ్డి ఏముందండి, తోలుబొమ్మలు అంటాడు. ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాడు. కాబట్టి ఇక్కడ వెంకట్రెడ్డి వెంకట్రెడ్డిని అదుపులోకి తీసుకోవటం అనేది చాలా అవసరం. అది ఖచ్చితంగా తీసుకుంటాం, దానిలో ఎటువంటి అనుమానం లేదు. కానీ బట్ వెంకట్రెడ్డి ఈజ్ నాట్ ది ఎండ్. వెంకట్రెడ్డి వెనక ఉన్నటువంటి పెద్దిరెడ్డి వెనక ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అది అక్కడ వరకు వెళ్తుంది. ఇది ఖచ్చితంగా, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇక్కడ 2-3 విషయాలు కొన్ని ఈ డిబేట్ ద్వారా ప్రజలకు కూడా చెప్పాలండి. ఇది ఎందుకని మేము 40,000 కోట్ల రూపాయల స్కామ్ అని ఆ రోజున అన్నాము. తెర మీద మీరు ఇందాక చెప్పారు 3 కంపెనీలు, అన్నీ కూడా డమ్మీ కంపెనీలు అని మేము దేనికన్నాం అన్నదానికి ఒకసారి ఫస్ట్ మనం జయప్రకాష్ పవర్ వెంచర్స్ అని చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం ఆ కంపెనీ గురించి. అసలు ఈ కంపెనీకి ఆంధ్రప్రదేశ్లో శాండ్ టెండర్ ఒకటి రాబోతున్నది అన్న విషయమే తెలియదు. వాళ్ళకి తెలియజెప్పింది ఎవరు? టర్న్కీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్. టర్న్కీ మీరు బాగా గుర్తుంది కదా వీకే గారు. టర్న్కీ అది జగన్మోహన్ రెడ్డి గారి బినామీ సంస్థ టర్న్కీ. ఆ టర్న్కీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళకి లేఖ రాశారంట. ఇదిగోండి అని ఆ విషయాన్ని వాళ్లే జయప్రకాష్ పవర్ వెంచర్స్ తరఫున విష్ణునాథ్ అని ఆయన ఒక లెటర్ ద్వారా తెలియజేశాడు చాలా స్పష్టంగా డిఎంజీకి, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీకి. అసలు మాకేం తెలియదురా బాబు, టర్న్కీ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ in January, February 2021 had requested us for our participation in the forthcoming sand mining contract being conducted by Director Mines and Geology, Government of Andhra Pradesh. జగన్ రెడ్డి బినామీ సంస్థలే రిక్వెస్ట్ చేసిందంటే వాళ్ళని, మీరు ముందు ఒక డమ్మీగా మీరు ముందుండండి, ఏదో టెక్నికల్ క్వాలిఫికేషన్ అది మీట్ అవటానికి, మిగతా మేము చూసుకుంటాం, మీకేం సంబంధం లేదు అసలు అని చెప్పి వాళ్ళు జనవరి, ఫిబ్రవరిలోనే లెటర్ రాసి వీళ్ళు లాగారని జేపీ వాళ్ళు రాసినటువంటి లెటర్. అంతేకాకుండా ఆశ్చర్యపోయే విషయం ఏంటో తెలుసా, దీనిలో ఎన్ని గిమ్మిక్కులు ఉన్నాయంటే ఈ వెంకటరెడ్డి పెద్దిరెడ్డి కలిసి చేసినటువంటి ఇవన్నీ అప్పుడు నేను గతంలో మేము ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు సంపాదించిన డాక్యుమెంట్లు ఇవన్నీ. ఇప్పుడు కొత్తగా తవ్వాల్సింది కూడా ఇవన్నీ కూడా ఒక సెట్ అంతా కూడా ఏసీబీ వాళ్ళకి కూడా ఇచ్చాము. ఇవన్నీ కూడా వస్తాయి. ఎంత దుర్మార్గంగా చేశారు.